అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది 2024లో, అలాగే శ్రావణ మాసంలో ప్రాముఖ్యమైన శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, వాటి తేదీలు ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాము. ఆగస్ట్ 5 శ్రావణ శుక్ల పాడ్యమి సోమవారంతో మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు శ్రావణ మాసం ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము. సెప్టెంబర్ 3 అమావాస్య మంగళవారంతో మనకు శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఇప్పుడు ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయో చూద్దాము. మనకు ఈ సంవత్సరం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఇప్పుడు వాటి తేదీలను చూద్దాము. 9, 16, 23, 30. ఇందులో ఆగస్టు 16ని మనం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఇప్పుడు ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయో తెలుసుకుందాము. ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తాము. శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిగా ఆరాధిస్తూ ఉంటాము. ఇప్పుడు మంగళవారాలు ఎన్ని వచ్చాయో చూద్దాము. 4 మంగళవారాలు వచ్చాయి. వాటి తేదీలను చూద్దాము. 6, 13, 20, 27 ఆగస్ట్ ఇవి. మనకు సెప్టెంబర్ 3తో అమావాస్య మంగళవారంతో మనకు శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. కానీ దీనిని మనం శ్రావణ మంగళవారంగా తీసుకోమన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.